ఇకపోతే వాక్యంలోకి వెళ్దాం దేవుని వాళ్ళరా. ఈరోజు ఒక అద్భుతమైన మాటలు మనకి, మన సంఘానికి, మన ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడే మాటలు మీరు వినబోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఏంటి అని అంటే, సంఘము అనగా ఏమిటి, సంఘము అనగా ఏంటి, సంఘము అనగా ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం దేవుని వాళ్ళరా. ఇంతకాలం మనం సంఘానికి వస్తున్నాం, ఎన్నో సంవత్సరాలు బట్టి సంఘానికి వెళ్తున్నాము, సంఘంగా కూడుకుంటున్నాము. కానీ సంఘం అంటే ఏంటో సంఘానికి వస్తున్న వాళ్ళకి తెలియదు. సంఘం అంటే ఏంటో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు చర్చికి వెళుతున్న వారికి కూడా సంఘం అంటే ఏంటో తెలీదు. ఆ తెలియని ఆ సంఘం అంటే ఏంటో దాని గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు సమాజంలో ఎన్నో సంఘాలు ఉన్నాయండి. కుల సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి, అలాగే మహిళల హక్కుల సంఘాలు ఉన్నాయి, పురుషుల హక్కుల సంఘాలు కూడా ఉన్నాయి. సమాజంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. అలాగే క్రీస్తు సంఘములు కూడా ఉన్నాయి. మరి సంఘము అంటే ఆ సంఘములు లాంటిదేనా ఈ సంఘము కూడా? అసలు సంఘం అంటే ఏంటి? అంటే ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వెళుతున్నా, సంఘానికి వెళుతున్నా అసలు సంఘం అంటే ఏంటో నేటికి తెలియకపోవటం చాలా దురదృష్టకరం అండి. మేలు జరిగిందని సంఘానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, స్వస్థత కలిగింది అని సంఘానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ అసలు సంఘం అంటే ఏంటి, సంఘము యొక్క గొప్పతనం ఏంటి, సంఘము యొక్క విలువ ఏంటి, అసలు సంఘానికి ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకొని సంఘానికి వెళ్ళేవాళ్ళు లేరు. సరే, మంచిది, మేలు జరిగింది అని, దేవుడు సహాయం చేశాడు అని మనం సంఘానికి వెళ్ళాం. అలా వెళ్ళిన మనం కనీసం సంఘానికి వచ్చిన తర్వాత అయినా అసలు సంఘం అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలియకుండా మనం సంఘానికి రావచ్చుండొచ్చు. సంఘం యొక్క విలువ తెలియకుండా, అసలు సంఘం అంటే ఏంటో తెలియకుండా సంఘానికి ఒకవేళ మనం వచ్చిన తర్వాత అయినా సంఘం అంటే ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దేవుని వాళ్ళరా. సంఘం అంటే స్థలం కాదండి, సంఘం అంటే సమస్తులు కాదు, సంఘం అంటే 4 గోడలు కాదు, భారీ నిర్మాణాలు కాదు, భారీ కట్టడాలు కాదు. మరి సంఘం అంటే ఏంటి? క్రైస్తవులుగా మనం అన్నీ తెలుసుకోవాలండి, నేర్చుకోవాలండి. ఏదో వచ్చాము, కూర్చున్నాము, ప్రార్థన చేసుకున్నాము, పాటలు పాడాము, వెళ్ళిపోయామంటే మన తల వెంట్రుకలు నడిచిపోయేంతవరకు కూడా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చినంతకాలం మనం చర్చికి వెళ్ళినా, సంఘానికి వెళ్ళినా మనకి బైబిల్లో నుండి మనం ఏమీ నేర్చుకోలేము. కారణం ఏంటి? నేర్పించేవాళ్ళు లేకపోవటం వలన, నేర్చుకోవాలనే ఆసక్తి లేకపోవటం వలన. కాబట్టి మనం వస్తున్నది దేవుని మాటలు నేర్చుకోవడం కోసం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం కోసం, దేవుని మనసు తెలుసుకోవడం కోసం. దేవుడు సంఘం విషయమై ఏమేమి మాటలు రాసి ఇచ్చాడు, సంఘం అంటే ఏమని దేవుడు తెలియచేశాడు, మనం నేర్చుకుందాం దేవుని వాళ్ళరా. ఏమండి, సంఘం అంటే ఏంటి, అసలు ఆ పేరుకున్న అర్థం ఏంటి అండి? తెలుగు బైబిల్లో సంఘము అని కనిపిస్తుందండి. అదే ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి చూస్తే చర్చ్ అని ఉంటుంది. చర్చ్. తెలుగు బైబిల్లోనేమో సంఘం అని ఉంటుంది, అదే ఇంగ్లీష్ బైబిల్లోనికి వెళ్ళి చూస్తే చర్చ్ అని ఉంటుంది. ఈ సంఘము అనే ఈ తెలుగు పదం కానీ, చర్చ్ అనే ఆ ఇంగ్లీష్ పదం కానీ, ఈ 2 పదాలు ఎక్కడి నుండి అనువాదింపబడ్డాయి, ఎక్కడ నుండి తర్జుమా చేయబడ్డాయి అంటే గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడ్డాయి. అర్థమవుతుందా అండి? ఏమంటే చదువుకోని వాళ్ళకు కొంచెం అర్థం కాకపోయినా కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఆసక్తిగా వినండి.
ఈ సంఘము అనే తెలుగు పదం కానీ చర్చి అనే ఇంగ్లీష్ పదం కానీ ఈ రెండు పదాలకు మూలం ఏంటి అని అంటే గ్రీకు పదం. ఆ గ్రీకు భాషలో ఏముంది అని అంటే ఎక్లీషియా అని ఉంటుంది. ఎక్లీషియా అనే గ్రీకు పదాన్ని తెలుగులో ఏమని తర్జుమా చేశారు, ఏమని రాశారు, ఏమని అనువదించారు అని అంటే సంఘము అని రాశారు. ఎక్లీషియా అనగా సంఘము అని రాశారు. అసలు దాని అర్థం, ఈ ఎక్లీషియా అనే గ్రీకు పదాన్ని, గ్రీకు భాషని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా తెలుగులోకి అనువదిస్తే ఏమని అర్థం వస్తుందో తెలుసా అండి? బయటకు పిలువబడిన వారు అని అర్థం వస్తుంది. ఎక్లీషియా అనగా బయటకు పిలువబడిన వారు అని అర్థం వస్తుంది. ఎక్లీషియా అంటే తెలుగులో సంఘము అని అనువదించారు కదా. ఇప్పుడు సంఘము అని అంటే ఏంటి? బయటకు పిలువబడిన వారు, లేదా ఒక స్థితి నుండి మరొక స్థితిలోనికి పిలువబడిన వారు అని అర్థం వస్తుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు సంఘము అంటే ఏంటి అని అంటే సంఘము అనగా పిలవబడిన వారు, ఒక స్థితి నుండి మరొక స్థితికి పిలవబడిన వారు అని అర్థం. సంఘం అంటే ఏంటండి? పిలవబడిన వారు. మిమ్మల్ని నిద్రలో నుండి లేపి అడిగినా కూడా చెప్పాలి. అంత జాగ్రత్తగా మీరు వినాలి. చెప్పిందే పొద్దాక చెప్పుకోం కదా. కాబట్టి ఈ చెబుతున్న విలువైన మాటలు రేపొద్దున మీరు ఎదుటివారికి చెప్పాలి అని అంటే మొదట మీకు తెలిసి ఉండాలి కదా. మనకు తెలియకుండా మనం ఏం చెప్పగలం చెప్పండి? మనకే తెలియనప్పుడు, మనమే నేర్చుకున్నప్పుడు ఎదుటివారికి మనం ఏం చెప్పగలం? కాబట్టి సంఘము అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పాలి? పిలవబడిన వారు. ఎక్లీషియా అనగా పిలవబడిన వారు, ఒక స్థితి నుండి మరొక స్థితికి పిలవబడిన వారు అని అర్థం. ఓకే, క్లారిటీ వచ్చింది. ఎలా పిలువబడ్డారు? ఎక్కడి నుండి పిలువబడ్డారు? ఎందుకు పిలువబడ్డారు? ఒక స్థితి నుండి మరొక స్థితికి పిలువబడేవారని అర్థం వచ్చింది కదా సంఘం అంటే. మరి ఎక్కడి నుండి పిలువబడ్డారు? ఎలా పిలువబడ్డారు? ఎందుకు పిలువబడ్డారు? ఈ 3 క్వశ్చన్లకి ఆన్సర్ చూసుకొని ముగించుకుందాం. ఏమండి, మొదటిగా ఎక్కడి నుండి పిలువబడ్డారు? ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ సందర్భంలో సంఘము అంటే పిలువబడిన వారని కదా అర్థం. ఇలా పిలువబడిన వీళ్ళు ఎక్కడి నుండి పిలువబడ్డారో దానిని బలపరుస్తూ దేవుడు బైబిల్ ఒక అద్భుతమైన మాటను రాసి ఇచ్చాడు. దేవుని వారలారా చూడండి. అండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని వారలారా, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాడు, మిమ్ములను సంఘముగా, సంఘాన్ని ఒక ఆయన పిలిచాడట. ఎక్కడికి పిలిచాడు? ఎక్కడి నుండి పిలిచాడు? మిమ్మును పిలిచినవాడు అంటున్నాడు. అంటే ఒక ఆయన మనల్ని పిలిచాడు. ఎక్కడి నుండి పిలిచాడు చెబుతున్నాడు. మొదటి మాట, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అన్నాడండి. ఒక ఆయన పిలిచాడట. ఎక్కడి నుండి పిలిచాడు అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. చీకటి ఏంటండి? మనకొక చీకటి తెలుసు. ఏంటి ఆ చీకటి? రాత్రి అయితే వచ్చే చీకటి గురించి మనకు తెలుసు. సాయంత్రం 6 దాటితే వచ్చే చీకటి గురించి మనకు తెలుసు. మనకి వెలుగు గురించి తెలుసు. ఏంటి? ఉదయం 6 దాటితే వచ్చే వెలుగు గురించి మనకు తెలుసు. పగలైతే వచ్చే వెలుగు గురించి మనకు తెలుసు. ఆ చీకటి పగల గురించా దేవుడు మనకు చెప్పేది? ఆ చీకటి వెలుగు గురించే దేవుడు ఇక్కడ రాయించింది? కాదండి. చీకటి అనగా మనకి రాత్రి అయితే వచ్చే చీకటి గురించి కాదు దేవుడు ఇక్కడ చెప్పేది.
వెలుగు అనగా పగలైతే వచ్చే వెలుగు గురించి కాదు దేవుడు చెప్పేది. ఇక్కడ వెలుగు అనలేదు, ఆశ్చర్యకరమైన తన వెలుగు అన్నాడు. ఏమండి, ఈ వెలుగు మనం చూస్తున్నాం, ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అది సూర్యుని నుండి వచ్చే వెలుగు. అది ఆశ్చర్యకరమైన వెలుగు కాదు, సూర్యుని నుండి వచ్చే వెలుగు. మరి ఈ వెలుగేంటి, ఈ చీకటి ఏంటి? ఆలోచించాలండి. ఏమండి, చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమీ అర్థం అవ్వదు, ఆలోచించాలి. దేవుడు మనకి 84 లక్షల జీవరాశులలో ఏ జీవికి లేని మెదడు, జ్ఞానం, తెలివితేటలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆలోచించాలి అని. దేవుడు రాసి ఇచ్చిన ప్రతి మాటను మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆలోచించే విశిక్షణ, జ్ఞానం, తెలివితేటలు దేవుడు మనకిచ్చాడు కదా. కాబట్టి ఏం చేయాలి? ఆలోచించాలి. ఏంటి ఆ వెలుగు? ఏంటి ఆ వెలుగు? ఏదో చెప్పకూడదండి, మనకు తోచింది చెప్పకూడదు, మనకు అనిపించింది చెప్పకూడదు. బైబిల్లో ఉంటేనే చెప్పాలి. ఈ పదానికి, ఈ మాటకు అర్థం, సమాధానం మరలా ఎవరు చెప్పాలి? బైబిలే చెప్పాలి. బైబిల్కు బైబిలే సమాధానం చెప్పాలి. ఎక్కడ చెప్పాడు, ఎక్కడ వ్రాయబడింది ఈ వెలుగు గురించి, ఈ చీకటి గురించి? చూడండి, యోహాను రాసిన పత్రిక. ఏమండి, ఆ వెలుగేంటో దేవుడు అక్కడ రాయించాడు. యోహాను రాసిన పత్రికలో చూడండి, యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దేవుని వాళ్ళారా, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అంటున్నాడు. అక్కడ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడట. ఆ వెలుగు చీకటి ఏంటి అని అంటే ఇక్కడ చెబుతున్నాడు ఆయన, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే దేవుడే వెలుగై ఉన్నాడట. ఏంటి ఆ వెలుగు అని అంటే, దేవుడు వెలుగు గురించి, ఆశ్చర్యకరమైన తన వెలుగు గురించి, చీకటి గురించి ఏం చెప్పాడు అంటే, వెలుగు అనగా పరిశుద్ధత. ఆశ్చర్యకరమైన వెలుగు అనగా పరిశుద్ధత, పవిత్రత అర్థం. చీకటి అనగా పాపము, చీకటి అనగా అపవిత్రత. అర్థమవుతున్నాయండి? అర్థమవుతున్నాయా? ఇప్పుడు చీకటి అంటే ఏంటి? చీకటి అంటే పాపము, వెలుగు అంటే పరిశుద్ధత. అదే అంటున్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. వెలుగు అన్న చోట దాట పరిశుద్ధత అని పెట్టండి, పరిశుద్ధుడు అని పెట్టండి. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన యందు పాపము, చీకటి అన్న దగ్గర పాపం అని పెట్టండి, ఆయన దగ్గర, ఆయన యందు పాపము ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసమని చెప్పుకొని, సహవాసము గలవారమని చెప్పుకొని పాపములో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అర్థమైందండి? ఇప్పుడు ఎక్కడి నుండి మనం పిలువబడ్డాము అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు అన్నాడు కదా. చీకటి అంటే ఏంటి? పాపం. వెలుగు అనగా పరిశుద్ధత. అంటే పాపములో ఉన్న మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని, చీకటిలో ఉన్న సంఘాన్ని ఆశ్చర్యకరమైన తన పరిశుద్ధతలోనికి తీసుకొచ్చాడు. సంఘము అనగా పిలువబడిన వాళ్ళు ఎక్కడి నుండి పిలువబడ్డారు ఈ సంఘం అని అంటే, పాపములో నుండి, చీకటిలో నుండి, అపవిత్రతలో నుండి, అంధకారములో నుండి, దుష్టత్వములో నుండి, దుర్మార్గతలో నుండి పవిత్రలోనికి, నీతిలోనికి, పరిశుద్ధతలోనికి ఏం చేశాడు? పిలిచాడు. అర్థమైందండి? పిలిచిన ఆయన ఎక్కడి నుండి పిలిచాడు అంటే, పాపపు లోకములో నుండి, చీకటి లోకములో నుండి, పాపములో నుండి పరిశుద్ధతలోనికి మనల్ని పిలిచాడు. మరలా చీకటి, వెలుగు అని అంటే మరొక డెఫినేషన్ కూడా దేవుడు ఇచ్చాడండి.
మరొక డెఫినేషన్ దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ డెఫినేషన్ అంటే చీకటి. చూడండి ఆ మాట చూసుకుందాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం చూడండి దేవుని వాళ్ళరా. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం 6వ లైన్ అండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం 6వ లైన్. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి అంటారు. మరలా ఇక్కడ చీకటి వచ్చిందా? మరలా ఇక్కడ వెలుగు వచ్చిందా? చీకటి అనగా పాపం అని మనం విన్నాం, వెలుగు అనగా పరిశుద్ధత అని మనం విన్నాం. మరొక డెఫినేషన్ దేవుడు ఏమిస్తున్నాడంటే వారు చీకటిలో నుండి వెలుగులోనికి అని అంటే సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందులి విశ్వాసము చేత అంటున్నాడు. ఇక్కడేం చెబుతున్నాడు? వారు చీకటిలో నుండి వెలుగులోనికి అంటే సాతాను అధికారములో నుండి దేవుని అధికారములోనికి అంటున్నాడు. అంటే దేవుడు ఎక్కడి నుండి మనల్ని పిలిచాడు, ఎక్కడి నుంచి మనల్ని మనం పిలువబడిన వారం అని అంటే సంఘం చీకటిలో నుండి, పాపములో నుండి, అపవిత్రతలో నుండి, అపవాది అధికారములో నుండి దేవుని అధికారములోనికి పిలువబడిన వారే దేవుని సంఘం. అర్థమైందండి? మీకు అర్థమైందండి? సంఘము అనగా పిలువబడిన వారు ఎక్కడి నుండి పిలువబడ్డారంటే పాపములో నుండి పిలువబడ్డారు, అపవిత్రతలో నుండి పిలువబడ్డారు, అపవాది అధికారములో నుండి పిలువబడ్డారు, దేవుని అధికారములోనికి పిలువబడ్డారు. మరి ఎలా పిలువబడ్డారు? ఇది కూడా నేర్చుకోవాలి కదండి. ఏమండి? ఎక్కడి నుండి పిలువబడ్డారో మనం విన్నాం, ఎలా పిలువబడ్డారో కూడా మనం వినాలి, నేర్చుకోవాలి దేవుని వాళ్ళరా. చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఏమండి? ఎలా పిలువబడ్డారు? 2 తెస్సలోనికి రాసిన పత్రిక చూడండి. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం దేవుని వాళ్ళరా. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మమ్మును పిలిచెను. సంఘాన్ని, ప్రారంభ సంఘాన్ని దేని ద్వారా పిలిచాడట దేవుడు? ఎవరి ద్వారా పిలిచాడట? మా సువార్త ద్వారా మిమ్మును పిలిచెను. అంటే సంఘము పాపములో ఉన్న సంఘము, చీకటిలో ఉన్న సంఘము, పాపములో ఉన్న వారిని, అపవాది అధికారంలో ఉన్న వారిని, అపవిత్రతలో ఉన్న వారిని ఎలా పిలిచాడు అంటే దేవుని వాక్యము ద్వారా పిలిచాడు, సువార్త ద్వారా పిలిచాడు. ఏంటి ఆ సువార్త? ఏమండి? ఏంటండి ఆ సువార్త? ఈరోజు సమాజంలో ఎన్నో సువార్తలు వచ్చాయి, ఎన్నో బోధలు వచ్చాయండి. కానీ ఈ సువార్థికులుగా పిలువబడుతున్నవారు, సువార్త చేస్తున్నవారు, సువార్త అంటే ఏంటయ్యా అని అడిగితే ఏమిచ్చారో తెలుసా అండి? మన ముందు తరాల్లో ఉన్నవాళ్ళు బోధకులు సువార్త అనగా ఏమని చెప్పారో తెలుసా? సువార్త అనగా మంచి వార్త అని చెప్పారు. సువార్త అనగా శుభవార్త అని చెప్పారు. కానీ సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? సువార్త అనగా ఏమిటి? ఇంతకుముందు మీరు ఈ పాట విన్నారు. ఏమండి? సువార్త అనగా ఏమి అంటే విన్నట్టు విడిచిపెడుతున్నారా? విన్నట్టు వదిలేస్తున్నారా? అలా విడిచిపెడితే మనం ఎప్పటికీ వాక్యం నేర్చుకోలేము దేవుని వాళ్ళరా. కనీసం అవగాహన కూడా తెచ్చుకోలేము మనం. సువార్త అంటే మంచి వార్తనో శుభవార్తనో నోటుకొచ్చినట్టు చెప్పకూడదండి. అది మనుషులు మట్టి మెదల నుండి వచ్చింది అది. కానీ దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? సువార్త అంటే ఏంటో దేవుడు రాశాడండి. ప్రతిదానికి బైబిల్లో సమాధానం ఉంటుందండి. మన సొంత జ్ఞానాన్ని దేవుని జ్ఞానంతో జోడించకూడదు, వాక్యాన్ని కలిపి చెరపకూడదు. ఈరోజు సమాజంలో ఉన్న బోధలు చెరపటమే. ఎవరికి నచ్చిన ఆలోచన వాళ్ళు చెబుతున్నారు, ఎవరికి ఏదనిపిస్తే చెబుతున్నారు. సువార్త అంటే శుభవార్త. ఎక్కడ ఉంది బైబిల్లో ఆ మాట?
సువార్త అంటే మంచి వార్త ఎక్కడుంది? వినటానికి బాగుంది కదా అని చెబుతున్నావా? చాలా తప్పు. సువార్త అంటే ఏంటో కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు చూడండి. ఏమండి, కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు సువార్త అంటే ఏంటో, సువార్త అనే పదానికి మీనింగ్ ఏంటో చెబుతున్నాడు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. దేవుని వారలారా, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందియుందురు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. నాకియబడిన ఉపదేశము, సువార్త అంటే ఏంటో చెబుతున్నాడు చూడండి. సువార్త అంటే ఏంటో చెబుతున్నాడు. నాకియబడిన ఉపదేశం అంటే నాకు ఇవ్వబడిన సువార్త అంటున్నాడు. మొదట మీకు అప్పగించితిని. అదేంటంటే సువార్త అంటే ఏంటంటే లేఖనాల ప్రకారం, సువార్త అంటే ఏంటంటే వాక్య ప్రకారం ఇప్పుడు చెబుతున్నాడండి ఆయన. అసలు సువార్త అంటే ఏంటో ఆయన చెబుతున్నాడు చూడండి. సువార్త అనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడును. ఇదే సువార్త. సువార్త అనగా క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానము. బైబిల్ చెప్పిన సమాధానం అండి ఇది. సువార్త అంటే సింపుల్గా చెప్పేశారు, శుభవార్తట. సువార్త అంటే మంచి వార్తట. వినటానికి బాగున్నాయి, తలూపేస్తున్నారండి. కానీ బైబిల్ చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలండి. పరిశీలన చేయాలి, ఆలోచించాలి. అంటే గొర్రెల్లా ఏది చెబితే అది తలవపకూడదండి. బైబిల్లో ఉన్నదే మనం చేయాలి క్రైస్తవులుగా. సువార్త అంటే ఏంటట? సువార్త అనగా క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానమే సువార్త. ఈ సువార్త ద్వారా ఏమైనా ప్రారంభ సంఘం పిలవబడ్డారు అంటున్నాడండి. మా సువార్త ద్వారా మరలా వెళ్దాం అక్కడికి. ఏమండి, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు? ఏమండి, ఏమంటున్నారు? మీలాగు రక్షింపబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మును పిలిచెను. అంటే సంఘము ఎలా పిలువబడింది అని అంటే, ఇదిగో క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం అనే సువార్త ద్వారా పిలువబడింది. వాక్యము ద్వారా పిలువబడింది. సత్యవాక్యము ద్వారా ప్రారంభ సంఘం పిలువబడింది. మళ్ళీ మా సువార్త అంటున్నాడు ఏంటి? ఏమండి, మా సువార్త అంటున్నాడు ఏంటి? మా సువార్తను ఎందుకన్నారో తెలుసండి? ప్రారంభ కాలంలో, అపోస్తుల కాలంలోనే అపోస్తులకి వ్యతిరేకంగా దొంగ అపోస్తులు వస్తారండి. అపోస్తులు ఉంటారు, యేసుక్రీస్తు శిష్యులు ఉంటారు. యేసుక్రీస్తు శిష్యులకి భిన్నంగా దొంగ అపోస్తులు కూడా వస్తారు. ఈ యేసుక్రీస్తు వారి శిష్యులు, అపోస్తులు క్రీస్తు మరణ, సమాధి గురించి ప్రకటిస్తుంటే దానికి భిన్నమైన సువార్తను ఈ దొంగ అపోస్తులు ప్రకటిస్తుంటారు. అందుకే అక్కడ అపోస్తులు ఏమన్నారంటే, మా సువార్త వలన మీరు సంఘముగా పిలువబడ్డారు అన్నాడండి. భిన్నమైన సువార్త ఉందా? దొంగ సువార్త ఉందా? దొంగ అపోస్తులు ఉన్నారంటే ఉన్నారు ప్రారంభ శతాబ్దంలోనే. ఇప్పుడైతే కోకొల్లలండి, కరువే లేదు దొంగ బోధకి, అబద్ధ బోధకి, దొంగ బోధకి, బైబిల్లో ఉన్న వాటికి భిన్నంగా చేసే బోధలకి అసలు కొదువే లేదు. ఆనాడే దొంగ అపోస్తులు ఉన్నారు. భిన్నమైన సువార్త ఉందనంటే ఈరోజు ఉండరా చెప్పండి? ఉన్నారండి. ఎక్కడున్నారు? ఏమండి, ఎక్కడున్నారో గలతీయులకు రాసిన పత్రికలో చెబుతున్నాడండి. నిజంగా భిన్నమైన సువార్త ప్రకటించారా దొంగ అపోస్తులు ఉన్నారంటే ఉన్నారనే పౌలు గారు చెబుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక చూడండి,
ఏమండి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి 6వ వచనం చాలా జాగ్రత్తగా వినాలి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని మిమ్మును పిలిచిన వారిని విడిచి విడిచి. మళ్ళీ ఇక్కడ పిలుపు వచ్చింది చూసారా? మళ్ళీ ఇక్కడ పిలుపు వచ్చింది. ఎవరు పిలిచారట? దేవుడు పిలిచాడు. దేని ద్వారా పిలిచాడంటే సువార్త ద్వారా పిలిచాడు. సువార్త ద్వారా పిలిచాడు. మా సువార్త అని ఎందుకన్నారంటే వాళ్ళు అప్పటికే భిన్నమైన సువార్త ఉంది, దొంగ అపోస్తులు చేసే సువార్త కూడా ఉంది. అందుకే వాళ్ళు మా సువార్త అన్నారు, ప్రత్యేకంగా మా సువార్త అన్నారు. భిన్నమైన సువార్త ఎక్కడుందో ఇక్కడ చెబుతున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకుని భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటున్నాడండి పౌలు గారు. ఏమండి, ఏ సువార్త అంటే ఇది? భిన్నమైన సువార్త. అపోస్తులు చేసిన సువార్త ఉంది, అపోస్తులు ప్రకటించిన సువార్త ఉంది. కానీ దొంగ అపోస్తులు ఆనాడు కాలంలోనే బయలుదేరి భిన్నమైన సువార్తను ప్రకటించి క్రైస్తవులు ఏం చేశారు? మార్చేశారట. పౌలు చెప్పింది అబద్ధం, పునరుద్ధానం లేదు, అపోస్తులు చెప్పేది అబద్ధం, ఇదిగో ఇది వాస్తవం అని చెప్పేసి వీళ్ళు కూడా భిన్నమైన సువార్తను ప్రకటించి వీళ్ళ వైపుకు తిప్పుకున్న సందర్భాలు బైబిల్లో ప్రారంభ కాలంలోనే కనిపిస్తున్నాయి. దేని వల్ల భిన్నమైన సువార్త ఉందా? ఉందండి. ఈరోజు చూడండి సమాజంలో ఎన్ని బోధలు, ఈరోజు సమాజంలో ఎన్ని బోధలండి. వాక్యంలో ఉన్నది ఒకటి, వాళ్ళు చేసే బోధ ఒకటి. వాక్యంలో ఉన్నది ఒకటి, వాళ్ళు చేసే ప్రవర్తన ఒకటి. అవును దేవుని వాళ్ళరా, భిన్నంగా చేస్తున్నారండి, భిన్నంగా. అంటే బైబిల్లో అలంకరించుకుంటే పాపం పరలోకం వెళ్ళరని ఎక్కడైనా ఉందండి? అలంకరణ చాలా కొన్ని సంఘాలు ఉన్నాయి, కొన్ని బోధలు ఏమున్నాయో తెలుసండి. అలంకరించుకోకూడదు, తాలిబొట్టు వేసుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, గాజులు పెట్టుకోకూడదు, మెట్టులు పెట్టుకోకూడదు. ఇవన్నీ తీసేస్తేనే నువ్వు మందిరానికి రావాలి, ఇవన్నీ తీసేస్తేనే నువ్వు బాప్తిసం తీసుకోవాలి, ఇవన్నీ తీసేస్తేనే నీకు పరలోకం చోటు ఉంటుంది అని దొంగ బోధలు చాలా ఉన్నాయండి సమాజంలో. మన మధ్యన ఉన్నాయి, మన గ్రామంలో కూడా ఉన్నాయి. ఏమండి, అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం కాదండి. అసలు దేవుడు వెలి రూపాన్ని చూడడు. అలానే ఈ పిచ్చి పిచ్చి గంగిరెద్దులాగా అలంకరించుకోవడం తప్పు. మితముగా ఉండాలి, మితముగా అన్నాడు. అలంకరించుకోవచ్చు కానీ అది మితముగా ఉండాలి. గంగిరెద్దులాగా ఫుల్గా దిగేసుకుంటారు చాలామంది, పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటుంటారు. దానిని దేవుడు సమర్థించలేదు, కానీ పద్ధతిగా ఏమండి మితముగా అలంకరించుకోవచ్చు, అది తప్పు లేదు. దాని గురించి దేవుడు బైబిల్లో అలంకరించుకోకూడదని, పూలు పెట్టుకోకూడదని, గాజులు తీసేయాలని ఎక్కడ చెప్పలేదు దేవుడు. మరి బైబిల్లో లేని వీళ్ళు ఎందుకు చెబుతున్నారు చెప్పండి? ఇదే భిన్నమైన సువార్త, భిన్నమైన సువార్త. మరొకటి అంటాడు, మరొక సంస్థ వాళ్ళు అంటారు, ఏమండి దేవుని సేవ చేయాలంటే వివాహం చేసుకోకూడదండి, వివాహం చేసుకోకూడదట. దాని గురించి కూడా దేవుడు ఏం చెప్పాడు? వారు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహమును నిషేధించుదురు. వివాహమును నిషేధిస్తారట. అవన్నీ బైబిల్లో ఉన్నాయంటే లేవు. బైబిల్లో వాళ్ళు కల్పించుకున్న సిద్ధాంతాలు, వాళ్ళు క్రియేట్ చేసుకున్న సిద్ధాంతాలు అవన్నీ. అదే భిన్నమైన సువార్త అండి. కాబట్టి ఆలోచించండి, మనం క్రైస్తవులంగా ఏది నిజమైన సువార్తో, ఏది వాస్తవమో, ఏది సత్యమో, సత్య సంబంధమైన వాక్యాన్ని వింటేనే మన ఆత్మ రక్షింపబడుతుంది, మన ఆత్మ నిత్య జీవానికి చేరుకుంటుంది. నకిలీ బోధ, ఏమండి కల్తీ బోధ మనం వింటే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు. మీరు బాగా 10 ఎకరాలు పత్తి విత్తనాలు పెట్టారండి, కానీ అవి నకిలీ, ఉపయోగం ఉంటుందో చెప్పండి? 10 ఎకరాలు పత్తి విత్తనాలు పెట్టారు, పెట్టిన విత్తనాలు అన్నీ నకిలీ విత్తనాలు. నువ్వు సంవత్సరం అంతా కష్టపడ్డావు, దున్నావు, ఎరువేసావు, సాకిరి చేసావు, కానీ చివరికి అది బాగా బలిచిపోయి రొట్టబట్టింది తప్ప ఒక పూత లేదు, పిందె లేదు, ఫలము లేదు. ఉపయోగం ఏంటి? ఫలాలు లేని కల్తీ విత్తనాలు పెడితేనే రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు కల్తీ బోధ వింటే జరగదా చెప్పండి? అబద్ధ బోధ వింటే జరగదా చెప్పండి?
భిన్నమైన బోధ అన్నాడు, భిన్నమైన సువార్త అన్నాడు. సువార్త అనగా క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానము. మా సువార్తను ఎందుకు అన్నాడంటే అప్పటికే భిన్నమైన సువార్త వచ్చింది, దొంగ బోధ వచ్చింది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ఏది దొంగ బోధో, ఏది వాస్తవమైందో, ఏది నిజమైన సువార్త మనకు తెలియాలంటే మనం వాక్యం నేర్చుకుని ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి, చదవడం రాకపోయినా. మాకు దగ్గరగా ఉందండి, మమ్మల్ని పిలుస్తున్నారండి అని మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతే ఆత్మ నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, నిత్యనాశనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంతే కదండి. ఏది నకిలీలే చెప్పండి? డబ్బు ఒరిజినల్ ఉంది, నకిలీ ఉంది. బంగారం ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ రోల్డ్ గోల్డ్ ఉంది. అలా ప్రతిదీ ఏదైతే విలువైందో దానికి సమాజంలో నకిలీ అనేది మనం చూస్తున్నాం. ప్రతిదీ ఏదైనా ఒక వస్తువుకు డిమాండ్ పెరిగింది అనుకోండి, దానికి ఏమొస్తుంది మరలా? డూప్లికేట్ వెంటనే వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి. అలాగే నిర్మలమైన స్వచ్ఛమైన కల్తీ లేని ఈ వాక్యానికి భిన్నమైన వాక్యాన్ని దింపాడు ఎవడు? అపవాది. కాబట్టి సంఘము ఎక్కడి నుండి ఎలా పిలువబడ్డారంట? వాక్యము ద్వారా పిలువబడ్డారు. ఏ వాక్యం అది? దొంగ బోధ వలన కాదు, దొంగ అపోస్తుల సువార్త వలన కాదు, క్రీస్తు అపోస్తుల సువార్త వలన పిలువబడ్డారు. అందుకే మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు అంటున్నాడండి. అంటే సంఘము అని అంటే అపోస్తుల బోధ చేత పిలువబడిన వాళ్ళు అని అర్థం. అర్థమైందండి? అర్థమైందా? ఎక్కడి నుండి పిలువబడ్డారంటే సంఘం చీకటిలో పాపములో ఉన్న మనల్ని, అపవిత్రతలో అపవాది అధికారంలో ఉన్న మనల్ని పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి, దేవుని అధికారంలోనికి పిలిచాడు. ఎలా పిలిచాడు అంటే దేవుని సువార్త వలన, సత్యవాక్యం వలన పిలిచాడు. సత్యవాక్యం వలన పిలిచాడు. మరి ఎందుకు పిలిచాడు? మూడో క్వశ్చన్. ఇప్పటికి ఎన్నైనాయండి? సంఘం అంటే ఏంటో మనం విన్నాం. సంఘం అంటే ఏంటి? పిలవబడిన వారు. మరి ఎక్కడి నుండి పిలువబడ్డామంటే చీకటిలో నుండి పిలువబడ్డాము, అపవిత్రతలో నుండి పిలువబడ్డాము, అపవాది అధికారం నుండి దేవుని అధికారంలోనికి పిలువబడ్డాము. అలా పిలువబడ్డా మనం ఎలా పిలువబడ్డామంటే సత్యవాక్యం ద్వారా పిలువబడ్డాము, అపోస్తుల బోధ వలన పిలువబడ్డాము. మరి ఎందుకు పిలువబడ్డాం? ఏమండి, క్రైస్తవ్యంలోనికి రాకముందు, సంఘంలోనికి రాకముందు, బాప్తిసం తీసుకోకముందు మన పాత జీవితాలు చూస్తే అపవిత్రత, ఏమండి, దుర్మార్గత, దేవునికి వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన పనులు, అలా పాపములో కూరుకుపోయిన మనల్ని తన రక్తం చేత పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసి తన సంఘములో మనల్ని నిలబెట్టాడే దేవుడు. కానీ ఈరోజు సంఘాల్లో చూడండి, ఏ క్రీస్తు అయితే పరిశుద్ధపరిచాడో, పవిత్రపరిచాడో, ఏ క్రీస్తు అయితే పవిత్రలోనికి తీసుకొచ్చాడో, పరిశుద్ధతలోనికి తీసుకొచ్చాడో, అలా వచ్చిన మరలా వాళ్ళు చీకటిలో నుండి యేసుక్రీస్తు తీసుకొస్తే మరలా ఈ సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా చీకటి కార్యక్రమాలండి, చీకటి పనులు, చీకటి ఏమంటే కార్యక్రమాలు. ఆలోచించండి, ఈరోజు అన్య సమాజంలో, అన్యుల మధ్యన దేవుని నామం ఎందుకు దూషింపబడుతుందో చెప్పండి. పవిత్రులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉండవలసిన సంఘము, క్రైస్తవులు లోకంలో ఉన్న పాపాన్ని అందించుకుని బ్రతుకుతున్నారు. కనుకనే ఈరోజు సంఘం అంటే విలువ ఉందండి సమాజంలో. అన్యుల మధ్య దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా సంఘము బ్రతుకుతుంది, సంఘంలో ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నారు. మిమ్మల్ని చీకటిలో నుండి, అపవిత్రతలో నుండి, అపవాది అధికారంలో నుండి మిమ్మల్ని పిలిచాను, మీరు పరిశుద్ధులు, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు, రాజులు, యాజకులు అని ఆయన చెబుతుంటే పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దేవుని నామానికి మహిమ తేవలసిన సంఘం, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన సంఘం, కీర్తి తేవలసిన సంఘమే పాపం వండించుకొని దేవుని నామాన్ని అన్యజనుల మధ్యన హేళన చేస్తున్నారండి. ఎవరికి ఉందో చెప్పండి మంచి అభిప్రాయం సంఘం అంటే? క్రైస్తవులన్నా, సంఘం అన్నా, అన్యులకు ఎక్కడుందండి మంచి అభిప్రాయం? మీరు నమ్ముకున్న క్రీస్తు గొప్పోడే కానీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు మంచోళ్ళు కాదండి అంటున్నారండి. అనడం లేదండి? యేసుక్రీస్తు, యేసుప్రభు దేవుడు మంచోడే, కానీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు మంచోళ్ళు కాదు. అబద్ధాలు ఆడకూడదని చెప్తారు, వాళ్ళే అబద్ధాలు ఆడతారు. దొంగతనాలు చేయకూడదని చెప్తారు, వాళ్ళే దొంగతనాలు చేస్తారు. పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదని చెప్తారు, కానీ వాళ్ళ బ్రతుకులే మారలేదు అని ఏమండి
అన్యజనులు అంటున్నారంటే ఎవరిని బట్టి అవమానం చెప్పండి? సంఘం అంటే ఏంటండి? సంఘం అంటే పరిశుద్ధ జనం అన్నాడు ఆయన. ఏమండి? మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నాం కదా. సంఘము అంటే ఆ సంఘానికి ఉన్న క్యాడర్, ఆ సంఘానికి ఉన్న గొప్పతనం, ఆ సంఘానికి ఉన్న కీర్తి గురించి ఆయన ఏం చెబుతున్నాడో మొదటి పేతురు రాసిన పత్రిక ఏమండి 2వ అధ్యాయము 9వ వచనంలో చెబుతున్నాడు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించి నిమిత్తము ఏర్పరచబడిన వంశం, ఏర్పరచబడిన వంశం. రాజులైన సంఘం అంటే ఏంటి? ఏర్పరచబడిన వంశం. రాజులైన రాజులు మీరు అంటున్నాడండి. రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటున్నాడండి. సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడండి దేవుడు? ఎవరితో పోలుస్తున్నాడండి? రాజులతో రాజులు అంటున్నాడండి. మీరు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం అని ఆయన అంటుంటే పరిశుద్ధత ఉందా అండి ఆ జనంలో? రాజులుగా బతుకుతున్నారండి, కింగులుగా బతుకుతున్నారండి? లేదండి. ఏమని చెప్పుకున్నారు చెప్పండి? మీరు ఏమిటోళ్ళు అంటే మాదిగోళ్ళం అండి, మాలవాళ్ళం అండి, కమ్మోళ్ళం అండి, కాపోళ్ళం అండి, కోయోళ్ళం అండి. ఏంటండి ఇది? ఒక్కసారి మనం బాప్తిసం తీసుకొని సంఘంలోనికి వచ్చిన తర్వాత సంఘంలో ఉన్న మనకి ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? ఏర్పరచబడిన వంశం. మీ వంశం ఏంటో తెలుసా? రాజులు మీరు అన్నాడు. రాజులు ఎలా బ్రతకాలి చెప్పండి? రాజులు రాజీ పడతారా పాపంతో? రాజులు లోకంతో రాజీ పడతారా? పడకూడదు. రాజులంటే, కింగ్స్ అంటే నిజంగా కింగులాగే బ్రతకాలండి, రాజులాగే బ్రతకాలా. పాపాన్ని చూసి అసహించుకోవాలా. పీక మీదకి కత్తొచ్చినా చావనైనా చావాలి, కానీ పాపాన్ని మాత్రం అంటించుకోకూడదు. ఎందుకంటే ఇది పరిశుద్ధ జనం, ఏర్పరచబడిన వంశం. ఈ వంశం వలన దేవునికి మహిమ రావాలి. ఈ వంశం వలన దేవుని పేరు మారుమ్రోగాలి. నిజంగా మనుషులు అంటే, క్రైస్తవులు అంటే ఇలా ఉండాలి, సంఘం అంటే వారిలా ఉండాలి అని సమాజం చెప్పుకునేట్టు బ్రతకాలి, కానీ హేళన చేయకూడదండి. తప్పుగా మన సంఘాన్ని చూసి, మనల్ని చూసి హేళనగా తప్పుగా మరొకటి మాట్లాడకూడదండి. ఎందుకంటే మనం రాజులు అండి. అటువంటి రాజులు మనం ఏమండి తక్కువ జాతి వాళ్ళం అని చెప్పుకోవడం చాలా తప్పు. ఎవడో అంటగట్టాడండి మనకి కులాన్ని. మనుషులకు కులం అన్నది లేదు, మనుషులకు కులం అన్నది లేదండి. ఎవడో స్వార్థపరుడు మనకు అంటగట్టాడు. వాడు మాలోడని, వాడు మాదుగోడని, వాడు కోయోడని, వాడు కమ్మోడని, వాడు రాజని. మనుషులు మనువాదం మనకు అంటగట్టింది, బ్రాహ్మణవాదం మనకు అంటగట్టింది. దాన్నే చెప్పుకొని గొప్పగా మనం బ్రతుకుతున్నామండి. రాజులుగా పిలువబడుతున్నాడు. ఏ దేశానికి రాజు అడగండి వాడిని. ఏది రాజులు, మేము రాజులు అండి అని చెప్పుకుంటారు. వాళ్ళ పేరును చివర ఏం తగిలించుకుంటారు? రాజులు అని తగిలించుకుంటారు. నువ్వు ఏ దేశానికి రాజు అయ్యానంటే ఉతిదే ఏ దేశం ఉండదు, ఏ రాజు ఉండదు. కనీసం వాడు వీధికి కూడా వాడు రాజు కాదు. వాడు కులమే రాజట. వాడు కాదండి రాజు, వాడు నకిలీ. వాడు ఇంకొక వర్గాన్ని తొక్కేయడానికి పెట్టుకున్న వాడు రాజు అని. కమ్ము అని, కాపు అని, రెడ్డి అని అండి. వాళ్ళు రెడ్డులు కాదు, సోడా బుడ్డులు అండి. వాళ్ళు డూప్లికేట్ వాళ్ళు. కానీ ఎవరిని దేవుడు రాజు అన్నాడు తెలుసా? ఎవరిని రాజు అన్నాడు తెలుసా? మరలా చదవండి. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం మీరు. సంఘం. ఆయన సంఘానికి పెట్టిన బిరుదులు, సంఘానికి ఇచ్చిన ఆ పేర్లు ఏంటి అని అంటే మనమేమనుకుంటాం అంటే ఏమంటే తక్కువ జాతికి చెందిన వాళ్ళని మనం అనుకుంటాం. కానీ సంఘములో బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడిన నిన్ను, సంఘాన్ని ఆయన ఏమన్నాడో తెలుసా? ఏర్పరచబడిన వంశం మీరు, రాజులైన యాజక సమూహం మీరు, పరిశుద్ధ జనం మీరు, దేవుని సొత్తు, దేవుని ప్రాపర్టీ మీరు అన్నాడండి. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయా? ఎలా ఉండాలి చెప్పండి రాజులంటే? ఎలా ఉండాలంటే పరిశుద్ధ జనం అంటే, పరిశుద్ధ జనం, పరిశుద్ధ సంఘంలో పాపపు పనులు, పాపపు కార్యక్రమాలు, పాపపు తలంపులు, పాపానికి సంబంధించిన ఛాయలు, చీకటి ఛాయలు, మరల అపవాది అధికారంలోనికి సంఘం వెళ్ళకూడదు. నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి. ఎదుటివాడు వేలెత్తి చూపించుకునేటట్టు బ్రతకకూడదు.
అందుకే ఏమంటాడో తెలుసండి బైబిల్లో, మీరు రక్తము కారునంతగా పాపముతో పోరాడుట లేదు అంటాడు. పాపముతో పోరాడాలా? రక్తం కారేంతగా పోరాడాలి. ఎన్నో విధాలుగా అపవాది నిన్ను ఏమండి పాడు చేయాలని, పాపంలో కలపాలి అని, అంధకారంలో కలపాలని, మరలా చీకటిలోకి తీసుకువెళ్ళాలని చాలా ప్రయత్నిస్తుంటుంది సంఘాన్ని. కానీ సంఘం రాజీ పడకూడదు. రక్తం కారినా పడలేదు, అవమానాలు వచ్చినా పర్లేదు, నిందలు వచ్చినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, కానీ పాపంతో మాత్రం రాజీ పడకూడదు. అలాంటి బ్రతికే కంటే చావడం బెటర్ అండి. ఇంత సత్యవాక్యాన్ని తెలుసుకొని, ఇంత వాస్తవాన్ని తెలుసుకొని, మా ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఇంత బ్రతికి ఎదుటివాడితో మాట అనిపించుకొని దేవుని నామాన్ని అవమానపరిచే బ్రతుకు ఎందుకండి? అవసరమా? కాబట్టి దేవుని వల్ల సంఘం అంటే పరిశుద్ధ జనం అన్నాడు కనుక పరిశుద్ధులుగానే బ్రతకాలి. అంటే 2 విషయాలు నేర్చుకున్నాం. ఏంటి? సంఘం అంటే పిలువబడిన వారు. ఎక్కడి నుండి పిలువబడిన వారు? చీకటిలో నుండి, పాపములో నుండి, అపవాది అధికారంలో నుండి పిలువబడిన వారు. ఎలా పిలువబడిన వారంటే దేవుని వాక్యము ద్వారా, సువార్త ద్వారా, సత్యవాక్యము ద్వారా పిలువబడిన మనం ఎందుకు పిలువబడ్డాం? సంఘంగా ఎందుకు సంఘంలో సభ్యులుగా ఉన్నాం? సంఘం ఎలా ఉండాలి? ఎందుకు పిలువబడింది? పిలువబడ్డ సంఘం ఏం చేయాలి? చివరిగా 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. చూడండి, సంఘం ఎందుకు పిలువబడింది? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం దేవుని వారలారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం అసలు సంఘము ఎందుకు పిలువబడిందో చెబుతున్నాడు. చూడండి, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు, సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. పాపంలో ఉన్న మనల్ని క్రీస్తు తన రక్తము చేత పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి దేనికి పిలిచాడట? పరిశుద్ధులుగా బ్రతకడానికి పిలిచాడు. పరిశుద్ధులుగా బ్రతకడానికి. ఎప్పుడైతే మన పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, పాపపు జీవితాన్ని, అంధకారాన్ని, అపవాది అధికారాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి, సంఘంలోనికి మనం వచ్చామో, అలా వచ్చిన మనం ఎందుకు పిలువబడ్డాము అంటే పరిశుద్ధులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా తదనంతరం తుది శ్వాస వరకు పరిశుద్ధులుగా దేవుని కొరకు బ్రతకడానికి, పరిశుద్ధులుగా బ్రతుకుతూ దేవునికి మహిమ తేవడానికే మనం సంఘంగా పిలువబడ్డాము. అర్థమవుతున్నాయండి? అర్థమైనట్టుగా ఉంటుందా? అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు మనం పిలువబడ్డాం సంఘం అంటే ఏం చెబుతున్నాడు? దేవుని సంఘమునకు అనగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు మీరు అంటున్నాడు. సంఘంలోనికి వచ్చిన మనం మన తుది శ్వాస వరకు పరిశుద్ధులుగానే బ్రతకాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా. పాపం అంటే ఏదో వ్యభిచారం చేస్తేనే పాపం అని కాదండి. అబద్ధం ఆడినా, దొంగతనం చేసినా, ఎదుటి వారిని దూషించినా, హృదయంలో తప్పుగా ఆలోచించుకున్నా పాపమే. అలా బ్రతకాలని ఆయన మనల్ని పిలవలేదు, పరిశుద్ధులుగా బ్రతకాలని పిలిచాడు. ఇలా పరిశుద్ధులుగా బ్రతుకుతూ ఏం చేయాలటండి? చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన మనం ఎందుకు వచ్చాము, ఎందుకు పిలువబడ్డాము అని అంటే చివరి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు కదా. మీరు చీకటిలో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని పిలిచాడు కదా. ఎందుకు మిమ్మల్ని పిలిచాడు అంటే, 1 పరిశుద్ధులుగా బ్రతకాలని పిలిచాడు. అలా పరిశుద్ధులుగా బ్రతుకుతూ ఏం చేయాలట? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము. అర్థమైందండి? పరిశుద్ధులుగా బ్రతుకుతూ దేవుని గుణాతిశయాలను ప్రచురించాలి సంఘం. దేవుని క్యారెక్టర్ ప్రకటించాలి సంఘం. దేవుని ఉద్దేశాలు ప్రకటించాలి సంఘం. దేవుని పరిశుద్ధతను తన బ్రతుకులో సువార్తగా చూపించాలి సంఘం. అలాంటి సంఘం ఉందండి. ఇలాంటి క్వాలిటీస్, ఇలాంటి విలువలు,
ఇలాంటి నియమ నిబంధనలు కలిగిన సంఘాలు నేడు సమాజంలో ఉన్నాయంటే లేవు కాబట్టే దేవుని నామం అవమానపరచబడుతుందండి. కానీ మన సంఘం ద్వారా దేవునికి అవమానం రాకూడదండి. అది ఏ విషయంలో సరే, అది ఎలాంటి పరిస్థితులైనా సరే. సంఘము అంటే పరిశుద్ధ జనం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మనం పరిశుద్ధులుగా బ్రతుకుతూ ఏం చేయాలి? దేవుని నామానికి మహిమ తెచ్చే పనులు చేయాలి. దేవుని నామానికి కీర్తి తెచ్చే పనులు చేయాలి. మన ద్వారా దేవునికి మహిమ రావాలి, మన ద్వారా దేవునికి సంతోషం రావాలి తప్ప మన సంఘము ద్వారా దేవుడు బాధపడకూడదు, వేదన పడకూడదు. ఆలోచించిన దేవుని వారు. సంఘం అంటే ఏంటి? సంఘము అనగా పిలువబడిన వారు. ఎక్కడి నుండి పిలువబడిన వారు? చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు. అనగా పాపములో నుండి, అపవాది అధికారములో నుండి దేవుని అధికారములోనికి, పరిశుద్ధతలోనికి, పరిశుద్ధ జనంగా, పరిశుద్ధ గుంపుగా పిలువబడిన మనం. ఎలా పిలువబడ్డాం? సువార్త ద్వారా పిలువబడ్డాం. ఏ సువార్త? దొంగ సువార్త కాదు, భిన్నమైన సువార్త కాదు, సత్యమైన సువార్త. ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము. దేవుని మహిమకు కీర్తి తేడానికి పిలువబడ్డాము. సంఘం అంటే ఇదండి. ఇలాంటి క్వాలిటీస్, ఇలాంటి నియమ నిబంధనలు, ఇలాంటి నిబంధనలతో క్రైస్తవులు బ్రతికినప్పుడు దేవుని నామానికి ఉన్న కలంకాన్ని తుడుచుకుపెట్టుకుపోతుంది దేవుని వల్ల. కాబట్టి అలాంటి నియమ నిబంధనలతో సంఘము యొక్క విలువను తెలుసుకొని, సంఘము చేయవలసిన పనులు తెలుసుకున్న వీళ్ళు సంఘము అని అంటే పిలువబడిన మనం చీకటిలో నుండి వచ్చాము కనుక మరలా చీకటిలోనికి వెళ్ళిపోకుండా, మరలా అపవిత్రతలోనికి వెళ్ళిపోకుండా పరిశుద్ధులుగా బ్రతుకుతూ దేవుని నామానికి మన సంఘం ఏం చేయాలి? మహిమ తేవాలి, కీర్తి తేవాలి, ఘనత తేవాలి. మన ద్వారా దేవుడు సంతోషపడాలి. అలాంటి మంచి బ్రతుకు, మంచి విధి విధానాలు మన సంఘానికి దేవుడు దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు కన్న తండ్రి, సంఘం అంటే ఏంటో, సంఘం ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో మీ వాక్యం మాకు తెలియజేసింది.